గ్రీన్ పపాయా సాలడ్. వావ్, ఇవాళ అన్ని గ్రీన్ లాగా వస్తుంది. నైస్. నిజంగా అంటే మనం గ్రీన్స్ ఎవ్రీడే తీసుకోవాలి అంటాము, బట్ చాలా మంది అవాయిడ్ చేస్తుంటారు అది టేస్ట్ నచ్చక. సో ఇలా మనము హైడ్ చేసి ఒక డిఫరెంట్ ఇంగ్రీడియంట్ తో కానీ మిక్స్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ గ్రీన్ పపాయా సలాడ్. సో పపాయా అంటేనే చాలా హెల్దీ. సో యూజువల్ గా మనం రైపన్ తీసుకుంటూ ఉంటాము. ఈ గ్రీన్ పపాయా ఎలా తీసుకోవాలి ఏంటి అనేది నువ్వే చెప్పాలి మరి, సలాడ్ కాబట్టి. సో స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో గ్రీన్ పపాయా ఆల్రెడీ నువ్వు సన్నగా తరిగి తీసుకొచ్చేసావు. అండ్ క్యారెట్ కూడా యూజ్ చేస్తున్నావు. కొంచెం ఏంటంటే పపాయా చాలా మంది ఇష్టపడరు కాబట్టి కొద్దిగా ఆ క్యారెట్ ఫ్లేవర్ తగులుతుంటే కూడా బాగుంటుంది. చాలా ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసావు, పల్లీలు తీసుకొచ్చావు అండ్ బీన్స్ కూడా తీసుకొచ్చావు. అవును, పర్ఫెక్ట్. సో సూపర్బ్ సలాడ్ అనమాట. సో మీల్ ఫిల్లింగ్ ఇది? మీల్ ఫిల్లింగ్. వై బికాస్ మనం కొన్ని వెజీస్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇది ఒక మీల్ రీప్లేస్మెంట్ లాగా తీసుకోవచ్చు. సో స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఇందులో చింతపండు గుజ్జు. సో సలాడ్ లో చింతపండు గుజ్జు కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్, ఎందుకంటే ఆ పులుపు అనేది కొంచెం టచ్ చేయాలి అన్న. అవును. సో యూజువల్ గా అంటే స్వీట్ కారం ఎక్కువగా వాడకూడదు, ఉప్పు ఎక్కువగా వాడకూడదు, పులుపు కూడా ఎక్కువగా యూజ్ చేయకూడదు అంటారు కదా. బట్ మనకేంటంటే ఇమ్యూనిటీ వైజ్ చూస్తే కొంచెం పులుపు పదార్థాల్లోనే ఎక్కువ ఉంటాయి. సో ఎలా యూజ్ చేయాలి ఏంటి? సో ఏంటంటే మనము పులుపు వచ్చేసి ఎవ్రీడే లైక్ హాఫ్ లెమన్ పీస్ కానీ అంతవరకే యూజ్ చేయొచ్చు అనమాట. లైక్ ప్రిపేర్ చేసుకుంటున్న అన్ని ఫుడ్స్లో కూడా మనము పులుపు అనేది ఎక్కువగా యూజ్ చేయకూడదు. నార్మల్లీ బ్రేక్ఫాస్ట్లో, లంచ్లో, డిన్నర్లో, స్నాక్స్లో ప్రతి దాంట్లో అలా కాకుండా ఏదైనా ఒక్క మీల్లో మాత్రమే మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో చింతపండు గుజ్జు వేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ అలాగే నిమ్మకాయ కూడా స్క్వీజ్ చేసుకుందాం. ఓకే, బ్రౌన్ షుగర్ కూడా యాడ్ చేద్దాం. ఓకే, సో కొంచెం బ్రౌన్ షుగర్. సో కొంచెం ఆ చాట్ ఫ్లేవర్ వస్తుందేమో అనుకుంటున్నాను, చట్పటాలాగా. ఓకే, కొంచెం సాల్ట్ కూడా. కొంచెం సోయా సాస్ కూడా. ఇందులోనే మనం ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా యాడ్ చేసేద్దాం. సో ఈ కైండ్ ఆఫ్ డ్రెస్సింగ్ మనము యూస్ చేయొచ్చా డిఫరెంట్ వెజిటబుల్స్ కి కానీ అలాగా? డిఫరెంట్ దానికి మనం యూస్ చేయొచ్చు. అంటే ఎవ్రీ టైమ్ హనీ అలా కాకుండా సో కొంచెం ఈ చింతపండు గుజ్జు కానీ, బికాజ్ ఇదంతా కూడా మనకు న్యాచురల్ ఫుడ్ నుంచి వస్తుంది కాబట్టి మనం యూస్ చేయొచ్చు. అంటే ఎక్కువగా బయట నుంచి ఇప్పుడు రెడీ టు ఏదైతే సర్వ్ చేసుకుంటున్నారో ఆ డ్రెస్సింగ్ యూస్ చేస్తున్నారు. సో అలా కాకుండా మనం ఇలా యూస్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఏం వేస్తాం? నెక్స్ట్ గార్లిక్ ఇందులో ఫస్ట్. అలాగే కొంచెం పచ్చిమిర్చి కూడా. నెక్స్ట్ బీన్స్ కూడా. సో బీన్స్ అయితే మనము పచ్చిగానే వేసుకుంటున్నాం. పచ్చిగా వేసుకుంటున్నాము. సో ఎవరికైతే ఇలా నచ్చదో వాళ్ళు కొంచెం లీచింగ్ ప్రాసెస్ చేసుకోవచ్చు. అంటే వామ్ వాటర్ లో ఒక 10-15 minutes వాళ్ళు కొంచెం సోక్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో లైట్ గా కుక్ అయినట్టు అనిపిస్తుంది. బట్ ఎందుకంటే మనం ఈ డ్రెస్సింగ్ యూస్ చేస్తున్నాం కాబట్టి కొంచెం పచ్చిగా ఉన్నా కూడా ఆ పులుపు అనేది తగులుతూ ఉంటుంది ఆ టేస్ట్ కాబట్టి కొంచెం ఆ బీన్స్ అనేవి కూడా కొంచెం టేస్టీగానే ఇందులోనే కొంచెం సోక్ అయిపోతుంది ఇది. ఓకే, నెక్స్ట్ రోస్టెడ్ పల్లీలు కూడా. తర్వాత టమాటో ముక్కలు. సో మనం కావాలంటే చెరీ టమాటోస్ ఎక్కువగా యూస్ చేస్తుంటాం సలాడ్స్లో, సో ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత క్యారెట్. అండ్ క్యారెట్ చాలా మందికి డౌట్స్ ఏంటంటే అలా రాగా తీసుకుంటే బెటరా లేకపోతే కొంచెం బాయిల్ చేసుకొని తీసుకుంటే బెటర్, అంటే కర్రీస్లో కావచ్చు లేకపోతే ఏది బెటర్ అంట? సో ఇలా మనం రాగా తీసుకుంటేనే బెటర్, బికాజ్ ఇందులో ఉండే ఫైబర్ ఏంటి అంటే మనము దాన్ని కొంచెం బాయిల్ చేసినా జ్యూస్ చేసినా ఆ ఫైబర్ అనేది ఎక్కువగా లాస్ అయిపోతాం అనమాట. సో ఇలా తీసుకుంటే మనకు కంప్లీట్ న్యూట్రిషన్. పర్ఫెక్ట్. నెక్స్ట్ ఫైనల్లీ మన మెయిన్ ఇంగ్రీడియంట్ గ్రీన్ పపాయా కూడా యాడ్ చేద్దాము. ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేస్తున్నాను. పైనుంచి కొంచెం కొత్తిమీర కూడా. సో చాలా కలర్ఫుల్గా ఉంది చూడడానికి. సో నువ్వు ఎప్పుడు చెప్తుంటావు అనమాట ఎక్కువ కలర్ఫుల్గా ఉంటే అన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి మనం తీసుకుంటున్నట్టు. సో పర్ఫెక్ట్ మీల్ అనిపిస్తుంది ఇదైతే. అవును, సో పర్ఫెక్ట్ గా మీల్ రీప్లేస్మెంట్ లాగా కూడా దీన్ని తీసుకొచ్చాను. సూపర్. సో ఇప్పుడు మనం కలిపేసుకుందాం. ఓకే పల్లవి, సో చక్కగా మిక్స్ చేసినట్టున్నా ఫ్లేవర్స్ అన్ని, ఆ డ్రెస్సింగ్ ఫ్లేవర్స్ అన్ని వెజిటబుల్స్కి అయిపోయాయి. క్యారెట్కి కావచ్చు, పపాయాకి కావచ్చు. సో ఇంకా సర్వ్ చేసుకుందాము. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం.
సో అరోమా అయితే చాలా డిఫరెంట్ గా వస్తుంది అండ్ చట్పటా లాగా అనిపిస్తుందేమో టేస్ట్ మాత్రం. సో రెడీ అయిపోయినట్టే కదా. యా, గ్రీన్ పపాయ సాలడ్ రెడీ అయిపోయింది. గ్రీన్ పపాయ సాలడ్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. గ్రీన్ పపాయ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు: పచ్చి పపాయ ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, బీన్స్ 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పల్లీలు 1 టేబుల్ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మకాయ 1, పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1/2 టేబుల్ స్పూన్, చింతపండు గుజ్జు 1 టేబుల్ స్పూన్, టొమాటో ముక్కలు 1/2 కప్పు, బ్రౌన్ షుగర్ 1 టేబుల్ స్పూన్. గ్రీన్ పపాయ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో చింతపండు గుజ్జు, నిమ్మరసం, బ్రౌన్ షుగర్, కొద్దిగా ఉప్పు, సోయా సాస్ వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో తరిగిన వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు, తరిగిన బీన్స్, వేయించిన పల్లీలు, టొమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చి పపాయ ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత చివరిగా సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గ్రీన్ పపాయ సలాడ్ రెడీ.